అండి అడిగినప్పుడు మాత్రమే దేవుడు చేస్తాడు. మనం మౌనంగా ఉంటే మనం బ్రతుకులు మారవు. స్తుతిద్దాం దేవానికి వందనాలు చెప్దాం. శ్రేష్టమైన వాళ్ళు ఎంతమంది ఉన్నా నా కోసం నువ్వు వచ్చావయ్యా అని స్తోత్రం తండ్రి. శ్రేష్టమైన జనులు ఉన్నను విలువలేని నా కోసం వచ్చావు. శ్రేష్టమైన జనులు ఉన్నను, గట్టిగా పాడుకుందాం. విలువలేని నా కోసం వచ్చావు. నన్ను వెదకుట నీవు ఆపక, నన్ను ప్రేమించుట నీవు మరువక. నన్ను వెదకుట నీవు ఆపక, నన్ను ప్రేమించుట నీవు మరువక. నూతన ప్రారంభమిచ్చావు. నీ భుజములపై నన్ను మోసావు. నన్ను నీవు మరువక, నన్ను నీవు విడువక, జాలిగా నన్ను చూస్తూ నిలచిపోయావు. తృణీకరించక, నన్ను త్రోసివేయక, సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు. స్తోత్రం తండ్రి, స్తోత్రం. అవునండి, మన మీద రాళ్ళు విసిరే వాళ్ళు ఎంతమంది ఉన్నా, మనల్ని అవమానించే వాళ్ళు ఎంతమంది ఉన్నా, దేవా నన్ను ఆదుకోవడానికి నువ్వు వచ్చావు, నన్ను రక్షించడానికి నువ్వు వచ్చావు, నా అవమానాల నుంచి, నా నిందల నుంచి నన్ను విడిపించడానికి నువ్వు వచ్చావు అనే దేవుని స్తుతించండి. మీ నోర్లు విప్పి దేవుని స్తుతించండి. ఆయన మీ జీవితాల్లో చేసిన ప్రతి ఒక్క మేలుకై స్తుతించండి. దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. వేలాది దూతలచే ఆయన ఎల్లప్పుడూ కొని ఆడబడుతున్నాడండి. సో మన స్తుతులు కూడా ఆయనకి బలి అర్పణగా అర్పించండి. స్తుతించండి. స్తుతిద్దామండి. దేవానికి వందనాలు. అవునయ్యా, నేను ఎన్ని అవమానాలు పడినా, ఎన్ని నిందలు పడినా ప్రభా, ఎన్ని శోధనలు నేను ఎదుర్కొన్నా తండ్రి, నన్ను ఆదుకోవడానికి ప్రభా మానవ రూపంగా ప్రభా నువ్వు తండ్రి నీ రాజ్యాన్ని విడిచిపెట్టి మా కొరకు వచ్చావయ్యా. నీకు వందనాలు. దేవానికే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. హల్లెలూయా. గొప్ప తండ్రి నీకు వందనాలు. పరిశుద్ధుడానికే వందనాలు. మహోన్నతుడానికి వందనాలు. సర్వశక్తిమంతుడానికి వందనాలు చెప్దామండి. రాళ్ళు విసిరే మనుషులు మన మధ్యలో ఉన్న మనల్ని ఆదుకోవడానికి ఆయన వచ్చాడు. మన చేయి పట్టి మనల్ని లేపడానికి ఆయన వచ్చాడు. దేవా మా మరకలను తుడిచివేయి, మాలో ఉన్న ప్రతి పాపాన్ని తుడిచివేయి. దేవా మాలో అవిధేయత ఉందేమో, నిర్లక్ష్యం ఉందేమో దేవా, మేము బద్ధకంగా నేను నిర్లక్ష్యం చేస్తున్నామేమో, నీ వాక్యం చదవకుండా, నీకు సమయం ఇవ్వకుండా దేవా అవన్నీ తుడిచివేయి. మా మరకలన్నీ తీసివేసి ప్రభా నూతన ప్రారంభం మాకు దయచేయి. నూతన జీవితాలు, నూతన మనస్సును మాకు దయచేయమని దేవుని అడుగుదాం. రాళ్ళు విసిరే మనుషుల మధ్యలో నన్ను ఆదుకొనుటకు నీవు వచ్చావు. రాళ్ళు విసిరే మనుషుల మధ్యలో నన్ను ఆదుకొనుటకు నీవు వచ్చావు. నా చెయ్యి పట్టి నన్ను లేపావు, నా మరకలను తుడిచావు. నా చెయ్యి పట్టి నన్ను లేపావు, నా మరకలను తుడిచావు. నీ బిడ్డగా నన్ను మార్చివేశావు. నన్ను త్రోసివేయని తండ్రివి నీవే. అందరం కలిసి నన్ను నీవు మరువక, నన్ను నీవు విడువక, జాలిగా నన్ను చూస్తూ నిలచిపోయావు. తృణీకరించక, నన్ను త్రోసివేయక, సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు. యేసు నన్ను మరువక, యేసు నన్ను విడువక, జాలిగా నన్ను చూస్తూ నిలచిపోయావు. తృణీకరించక, నన్ను త్రోసివేయక, సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు. ఆఖరిసారిగా అందరం కలిసి బిగ్గరగా పాడుకుందాం. నీవు మరువక, చెప్పండి దేవుడు, నీవు విడువక, జాలిగా నన్ను చూస్తూ అవునయ్యా నీకు వందనాలయ్యా. తృణీకరించక, నన్ను త్రోసివేయక, సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు. శబ్ద
స్తోత్రం దేవా, నీకు వందనాలు వందనాలు అయ్యా, నీకు వందనాలు. అవునయ్యా, నన్ను నీవు మరువలేదు, నన్ను విడిచిపెట్టలేదు దేవా. శ్రేష్టమైన వాళ్ళు ఎంతమంది ఉన్నా, నా మీద రాళ్ళు విసిరే వాళ్ళు ఎంతమంది ఉన్నా ప్రభా, అన్నిటి నుంచి నన్ను విడిపించడానికి, నన్ను ఆదుకోవడానికి నువ్వు నా కొరకు వచ్చావు. నీకు వందనాలు తండ్రి దేవా. నువ్వు రాజాతి రాజు, ప్రభులకు ప్రభు దేవా. నీ రాజ్యాన్ని విడిచిపెట్టి నా కొరకే ప్రభా తగ్గించుకొని రిక్తునిగా ప్రభా ఈ లోకం నాకు వచ్చి ప్రభా మా పాపాల కొరకు దేవా, మా తండ్రి స్థితుల కొరకు, అలాగే మా శాపాలు మా దోషాల కొరకు దేవా నువ్వు బలి అయ్యావు. నీకు వందనాలు వందనాలు స్తుతులు చెల్లిద్దామండి. మన నోర్లు విప్పి, మన మనస్సులు విప్పి, మన ప్రతి పరిస్థితిని దేవాతి దేవునికి చెప్పుకుందాం. లోకంలో మనుషులకి మన సమస్యలు చెప్పుకుంటే అవి తీరవు, కానీ దేవాతి దేవునికి మన సమస్య చెప్తే ఆయన మాత్రమే మన స్థితిని మార్చగలిగిన వాడు, ఆయన మాత్రమే మన పరిస్థితులను మార్చగలిగిన వాడు. ఆయనతో మాట్లాడండి. ఆయనకి మీ మనస్సు విప్పి మీ ప్రతి సమస్యను ఆయన దగ్గర పెట్టండి. మీ నింద, మీ అవమానము, అలాగే మీ నిర్లక్ష్యత ప్రతి ఒక్కటి ప్రభా నీ దగ్గర పెడుతున్నాను. నా సమస్యలన్నీ నీ పాదాల చెంత పెడుతున్నాను దేవా. నువ్వే నా కొరకు భారము మోసిన దేవుడవు దేవా. మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు. చెప్పండి, మీకు ఏదైతే లోటు ఉందో దేవుని అడగండి. అడుగుడి మీకు ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. అడగండి అడగండి. అడిగినప్పుడు మాత్రమే మనం విసుగక ఎప్పుడైతే అడుగుతామో అప్పుడు మాత్రమే అది మనం పొందుకుంటాము. అప్పుడు మాత్రమే ఆ అద్భుతాన్ని మనము చూడగలుగుతాము. దేవానికి వందనాలయ్యా వందనాలయ్యా దేవా. గడిచిన ఆదివారం అంతా నీ రెక్కల చాటున భద్రపరిచావు. గడిచిన వారం అంతా మాతో ఉన్నావు, నడిపించావు, పోషించావు. ఏ దెబ్బలు ప్రభా మాకు ఏ కీడు తగలకుండా క్షేమంగా మమ్మల్ని ఉంచావు. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు దేవా. ఇంతవరకు మాతో ఉన్నావు. ఆరాధన అంతట్లో ప్రభా మీరే మాతో ఉండండి, నడిపించండి. నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి. మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి దేవా, నీ బిడ్డలుగా మేము తగ్గించుకొని ప్రభా జీవించడానికి సహాయం దయచేయండి. మాలో ఏ మలినము ఉండడానికి వీలు లేదు, మాలో ఏ అవిధేయత ఉండడానికి వీలు లేదయ్యా, ఏ పాపము ఉండడానికి వీలు లేదు. పరిశుద్ధపరచు పరిశుద్ధపరచు దేవా, పరిశుద్ధపరచండి. మా మనసులను మార్చండి దేవా. మాంసపు హృదయాలు మాకు దయచేయమని అడుగుతున్నాము తండ్రి. దయచేయండి. మేము కఠినంగా ఉంటున్నామేమో, మా హృదయాలు కఠినంగా ఉన్నాయేమో ప్రభా దయచేయండి దేవా. నీ హృదయాన్ని మాకు దయచే దేవా. నీ బ్రతుకును మాకు దయచే, నీ తగ్గింపును మాకు దయచే దేవా. మమ్మల్ని బలపరచు, నీ ఆత్మతో మమ్మల్ని బలపరచు, నీ ఆత్మ నడిపింపును మాకు దయచే అయ్యా. ఈరోజు అంతా మాతో ఉండు, నడిపించు. ఆరాధన అంతా ప్రభా మరి ఆది నుంచి అంతిమ వరకు మీరే ముందుండి నడిపించి ప్రభా మీరే మహిమ పొందుకొని ఇంకా రానయ్యున్న ప్రతి ఒక్క బిడ్డ ప్రభా సకాలంలో రావడానికి సహాయం దయచేయండి తండ్రి. మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామముని ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పక్కన వాళ్ళు చెప్తారా? హల్లెలూయా. దేవుడు నీ ప్రార్థన విన్నాడు, నీకు జవాబు, నీ విడుదల. నువ్వేదో ప్రార్థన చేసావు కదా, దానికి జవాబు రాబోతుంది. నమ్మిన వాళ్ళు గట్టిగా చెప్పండి, నీ జవాబు రాబోతుంది. ఆరాధనలో మిస్ అయితే మనము మన ఆశీర్వాదం మిస్ అయినట్టే. ఎవరికైనా డౌట్ ఉందా? అవునంటారా కాదంటారా? మనము దేవుణ్ణి ఎంత మనము ఆయన కృతజ్ఞత స్తుతులు చెప్తే ఆయన గుమ్మంలో ప్రవేశించాల్సిందే స్తుతులు చెల్లించే మనస్తత్వంతో.
అందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఆయన గృహంలోకి ప్రవేశించండి అని దేవుడు సెలవిస్తూ ఉంటాడు. ఎంతమంది ఆయన చేసిన మేలు తగ్గ స్తుతి చెప్పారనేది మనల్ని మనం పరీక్షించుకుందాం. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభం కలుగాక. ఒక నిమిషం, మనం కన్ఫెషన్ టైంలో ఉన్నాం. దీనికంటే ముందు ఈ వారమంతా మనం వాక్యం చదివామా లేదా, ఆదివారం నుంచి మళ్ళీ వచ్చే శనివారం వరకు మనం రోజు వాక్యం చదివామా లేదా అని మళ్ళీ మనం పరీక్షించుకోవాలి. ఒకసారి పరీక్షించుకుందామా? మళ్ళీ మనే పరీక్షించుకుందాం. పరీక్షించుకున్నారా? ఓకే. పోయిన వారం చదవని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పోయిన వారం అంతా చదవని వాళ్ళు ఎవరైనా ఉంటే స్టార్ట్ చేయండి. మనం దేవుని వాక్యం చదవకుండా కళల మీద ఆధారపడి, మన మనసు చెప్పేదాని మీద ఆధారపడి, ఇతరులు చెప్పేదాని మీద ఆధారపడి, సంఘంలో ఉన్న నాయకులు చెప్పినా కూడా దాన్ని పట్టుకొని మీద ఆధారపడి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా దాని మీద మనము అభివృద్ధి పొందలేం. దేవుడు ఒక మాట విడుదల చేశాడు దైవజనుడి ద్వారా, నాకే చెప్పాడు, నేను పొందుకున్నాను, విజయం స్వీకరిస్తాం మనం ఏదన్నా. కానీ దాని తర్వాత ఆ విత్తనం మొక్క అవుతుంది. ఆ మొక్కని కాపాడుకోవాలి. ఎవరన్నా ఒక ప్లాంట్ని మనము ఇచ్చినప్పుడు, లేదా మనం ఒక ప్లాంట్ని తీసుకున్నప్పుడు మొక్క తీసుకుంటే సరిపోతుందా? దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకోవాలా? నీకు దేవుడు ఒక మొక్కని ఇస్తున్నాడు. ఆ మొక్కని ఇచ్చినప్పుడు దాని తగ్గ జాగ్రత్తలు తీసుకుంటేనే అది నీకు ఫలాలు ఇస్తుంది. ఆ మొక్కని నువ్వు ఏమాత్రం అజాగ్రత్తగా తీసుకున్నా అది ఎండిపోతుంది, అది ఫలాలు ఇవ్వకుండా ఆగిపోతుంది. దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకోవాలి. దేవుని వాక్యం విత్తనంలాగా పోలుస్తూ ఉంటాడు. ఇక్కడ దైవజనులు ఎవరైతే నుంచున్నారో వాళ్ళు పలికినప్పుడు ఆ విత్తనం నీకు ఒక ఉచితమైన బహుమతిలాగా వస్తుంది. కొంతమంది బహుమతులు ఇచ్చేటప్పుడు మాకు బొకేలు ఇవ్వబాకండి, మొక్కలు ఇవ్వండి అంటూ ఉంటారు. గుర్తుందా? ఇప్పుడంతా మారిపోయింది. షోకేస్ చేయొద్దు. ఏదన్నా ప్లాంట్ ఇస్తే ఆ ప్లాంట్ మనకి వేడిని తగ్గిస్తుంది కదా, మొక్కలు తగ్గిపోతున్నాయి అని మొక్కలు ఇవ్వండి అంటున్నారు. సో ఈ మొక్క ఎంత ఇంపార్టెంటో, నీ జీవితంలో దేవుడు ఒక విత్తనము ఇస్తాడు. దాన్ని పడే నేల నీ హృదయం. ఇక్కడ కూర్చొని ఆసక్తి ఎదురు చూస్తూ ఉంటే నీ హృదయం అనే నేలలో ఒక విత్తనం పడుతుంది. దాన్ని నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయినాక జాగ్రత్త చూసుకోవాలి. అది మళ్ళీ ఎదిగేలాగా దాన్ని జాగ్రత్తలు చూడాలి. నాకు మొక్క ఇచ్చినంత మాత్రం నేను ఇంట్లో పడేస్తే దానంతకు అదే భూమిలో పడదు, దానంతకు అదే నీళ్ళు రావు, దానంతకు అదే ఎరువు వేయాలి, రాదు. అన్నీ మనం జాగ్రత్త చేసుకుంటేనే. దేవుడు ఉచితంగా ఇచ్చాడు నీకు రక్షణ, ఒక విత్తనంలాగా ఇచ్చాడు. రక్షణ కూడా, రక్షించబడితే ఇంక జీవితాంతం నేను ఇంకేం పని చేయక్కర్లేదా, నా ఇష్టం వచ్చినట్టు బ్రతకచ్చా అనుకుంటాం. రక్షణ ఒక విత్తనం లాంటిది. అందుకే నీ హృదయం నేల లాంటిది అంటాడు దేవుడు. నువ్వు రక్షణ పొందుకొని ఇష్టానుసారంగా బ్రతికితే నువ్వు ఫలించవు. ఇక్కడే ఏడుపు, ఇక్కడే బాధ, ఎండిన జీవితంలో ఉంటాం. కాకపోతే మనము అలా కాకుండా ఒక మంచి కేర్ తీసుకొని ఆ విత్తనానికి ఎరువేసి మంచిగా దాన్ని ఎలా ఉంది పరిస్థితి, నా జీవితం దేవునిలో ఎదుగుతుందా లేదా, నా ఆత్మ పరిస్థితి ఎలా ఉంది ఈరోజు అని మనం అనుకోకపోతే మనం అలానే ఉంటాం. మనకి ఏ ఒదుగు ఉండదు. ఎక్స్పెక్ట్ చేయొద్దు, నేనేం చేయకుండా నా జీవితం మారాలని అపోహల్లో మాత్రం బ్రతకద్దు. దేవుడు అన్నీ ఉచితంగా నీ కాళ్ళ మీద పెట్టేసి, నీ టేబుల్ మీద పెట్టేసి తిను బాబు నీ ఫాస్ట్ ఫుడ్ లాగా ఉండదు. దేవుని వాక్యం ఫాస్ట్ ఫుడ్ అయితే కాదు. హల్లెలూయా. జంక్ ఫుడ్ అసలు కాదు. మంచిది ఏది కూడా కొంచెం చేదుగా ఉంటుంది,
మీకు బ్రతుకు మార్చుకున్నప్పుడు కొంచెం చేదుగా అనిపిస్తుంది. నీ పాపం గురించి దేవుడు చెప్పినప్పుడు నీకు నచ్చదు. నీ బ్రతుకు మారాలి, ఇలా అయితే నువ్వు నరకంకి వెళ్తావంటే కొంచెం చేదుగా ఉంటుంది మనకి. నీ బుద్ధి మారాలి అంటే చేదుగా ఉంటుంది మనకు. అతన్ని క్షమించాలి అంటే అయిష్టంగా ఉంటుంది మనకు. కానీ జంక్ ఫుడ్ ఎలా ఉంటుందంటే చీజ్ వేసి ఉంటుంది. నీకు ఇష్టమైన పాపాన్ని చీజ్ వేసి ఇస్తాడు సాతాను. చేదు అనేదే తగలదు. జంక్ ఫుడ్లో లేదా షుగర్స్ ఉండే ఫుడ్లో చేదు ఉంటుందా? సాతాను ఇచ్చే దాంట్లో కూడా బాధ ఉండదు, హ్యాపీగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, తీయగా ఉండిద్ది. అవునంటారా కాదంటారా? సాతాను ఇచ్చే జంక్ ఫుడ్ తిని మనము కొవ్వు పెరిగిపోతుంది. మన జీవితంలో, మన హృదయంలో, మన నడిచే నడవడికలో సాతాను ఇచ్చే జంక్ ఫుడ్ పాపం తిని చేసి కొవ్వు పెరిగిపోతుంది. కొవ్వు మంచిదా? జంక్ ఫుడ్ మంచిదా? లేదా సహజ సిద్ధంగా వచ్చేది మంచిదా? కొంచెం చేదుగున్నా దాన్ని తింటే మంచిదా? దేవుని వాక్యం చేదుగున్నా దాన్ని తినాలి, అలవాటు చేసుకోవాలి. దేవుని చెప్పినందుకు నేను చేయట్లేదు ఆ పాపాన్ని విడిచిపెడితేనే మనం బాగుపడతాం. అలా చేసి మనం దేవుని మీద ఆధారపడ్డప్పుడు మన దృష్టి మారుతుంది, మన గమ్యం మారుతుంది, మన గమ్యస్థానం మారుతుంది, మన మాట మారుతుంది. ఈ మాట మారే క్రమంలో మన పాత జీవితం వదులుకోకపోతే, అలానే ఉండిపోతే మనం మార్పు లేని జీవితంలోనే జీవిస్తూ ఉంటాం. ఈ పాత జీవితం వదిలేసి దేవుడు చూపిస్తున్నది మనం చూద్దామన్న వాళ్ళు హల్లెలూయా చెప్తారా? దేవుని చిత్తాన్ని చూడడం, దేవుని వాక్యాన్ని పలకడం. మనం చూసుకుందాం. ఆదికాండము 13వ అధ్యాయం 14వ వచనం. నీ కన్నులు ఎత్తి నీ ఉన్న స్థలము నుండి ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర వైపు చూడుము. నీవు చూచుచున్న ఈ దేశమంతయు నీకును నీ సంతానమునకు నిత్యముగా ఇస్తాను. అబ్రహాముకు దేవుడు చెప్తున్న వాగ్దానం. ఈరోజు మనము అలాంటి వాగ్దానం మనం చూడగలుగుతున్నామా? ఈరోజు మనము చూసేదే దేవుడు మనకు ఇచ్చింది పొందుకోగలం. మనం చూడగలిగితేనే దేవుడు నువ్వు పొందుకోగలుగుతావు అని జవాబిస్తున్నాడు. చూడండి, ఉత్తర, దక్ష, తూర్పు, పడమరలు, ఆల్ డైరెక్షన్లో నేను ఎక్స్పాండ్ చేస్తాను అంటున్నాడు దేవుడు. అనండి, ఎక్స్పాండ్ అంటే వ్యాప్తి చెందిస్తాను నిన్ను అంటున్నాడు. ఎప్పుడు? మన అదే పాత స్థితిలో, అదే పాప బతుకులో, అదే జంక్ ఫుడ్ తింటా, అదే కొవ్వు పట్టిపోయి ఉన్నప్పుడు కాదు. మనం అది వదిలేసి నూతనమైన స్వభావం కలిగి దేవుడు చెప్పిన మాటకి విధేయత చూపించినప్పుడు అప్పుడు మనం దేవుని వాగ్దానాలు పొందుకోవడానికి అర్హులం. మనం అని వాక్యం ఆశీర్వాదాలు పలికేస్తే అవన్నీ రావు. వస్తాయన్న వాళ్ళు చేపెట్టండి. జస్ట్ పలికితే నా బ్రతుకు మారకుండా అన్నీ నాకు వచ్చేస్తాయి. దేవుని వాక్యం పలికితే నా బ్రతుకు మారకపోయినా నాకు వచ్చేస్తుంది అంటారా? లేకపోతే నా బ్రతుకు మారినప్పుడు నేను పలికినప్పుడు వస్తుంది అంటారా? సో దేవుని వాగ్దానం పొందుకోవడానికి మొట్టమొదటిగా మనం అలా చేసినప్పుడు, విడిచిపెట్టినప్పుడు ఇలాగ మనం దేవుడు చూడమంటాడు. విధేయత కలిగి జీవిస్తున్నప్పుడు చూడమంటాడు. అప్పుడే మనం చూడగలం. అవిధేయతలో ఉంటే మనం చూడలేం. అవిధేయతలో ఉన్నప్పుడు మనం చూసినప్పుడు ఏం కనిపిస్తాయంటే దేవుడు చెప్పిన ఆశీర్వాదాలు చూసే మనసు ఉండదు, నాకేం కావాలి అన్న మనసు వస్తుంది. అందరూ ఉన్నారా? నేను అవిధేయతలో బ్రతుకుతా ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని నేను ఎలా అర్థం చేసుకుంటానంటే నాకేం కావాలి, నాకు ఇష్టమైంది కావాలి, ఇది నాకుంటే బాగుండు, యేసు నామంలో నాకు ఇది కావాలి అంటాం. అవునా కదా? అదే మనం విధేయత కలిగి జీవించేటప్పుడు దేవుని వాగ్దానాలు చూడమన్నప్పుడు మనం ఎలా చూడగలుగుతామంటే నీ చిత్తం ఏంటి,
నేను నీ చిత్తానుసారంగా నేను ఇలా బ్రతకాలి, నీ చిత్తానుసారంగా నేను ఆశీర్వదించబడాలి, నీ చిత్తానుసారంగా నేను అభివృద్ధి పొందాలి, నీ చిత్తానుసారంగా నేను అన్ని దిక్కులా వ్యాప్తి చెందాలి, నా నామ నిమిత్తం కాదు నీ నామ నిమిత్తం అని మన ఆలోచన దృక్పథం మారుతుంది. లేకపోతే నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నేను డెవలప్ అయిపోవాలి, నన్ను చూస్తే అందరూ గొప్పగా పొగడాలి, నా పేరు గొప్పవాలి, నన్ను అందరూ పొగడాలి, నన్ను వంగి సాష్టాంగ నమస్కారాలు చేయాలి. ఈ పిచ్చి ఆలోచనలో బ్రతుకుతాం. మనిషి ఘనత పొందుకుంటాం ఎప్పుడు? నేను దేవుని చిత్తానుసారంగా జీవించినప్పుడు, నా సొంత క్రియలు చేసి దేవుని నామాన్ని దుర్వినియోగం చేసుకొని, దేవుని వాగ్దానాలు దుర్వినియోగం చేసుకొని నేను బ్రతుకుదాం అన్నప్పుడు. ఈ రెండు వ్యత్యాసం మీకు అర్థమవుతుందా? ఈరోజు ప్రశ్న, మనం దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్నామా, లేదా దేవుని చిత్తానుసారంగా జీవించకుండా వ్యతిరేకంగా ఉన్నామా? మన సొంత ఇష్టాల కోసం దేవుని వాక్యాన్ని వాడుకుంటున్నామా? మనమే ప్రశ్నించుకుందాం. దేవుడు అబ్రహాంతో ముందుగా చూడు అన్నాడు, తర్వాత ఇస్తాను అన్నాడు. దేవుడు ముందుగా దర్శనమిస్తాడు, తర్వాత స్వాధీనం చేసుకోవడానికి మనల్ని సిద్ధపరుస్తాడు. మనం ఆత్మీయంగా చూడగలిగితేనే విశ్వాసంతో పలకగలుగుతాము. హల్లెలూయా. మనం ఆత్మీయంగా చూడగలిగితేనే విశ్వాసంతో పలకగలుగుతాం. ఈరోజు మన ఆత్మీయ పరిస్థితి ఏంటి? ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్చిన ప్రకారము నీవు అన్ని విషయముల్లో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థిస్తున్నాను. అంటే మన ఆత్మ వర్ధిల్లితే మన విశ్వాసంలో వర్ధిల్లుతాం. మన ఆత్మ వర్ధిల్లకుండా మన విశ్వాసంలో వర్ధిల్లలేం. మన విశ్వాసంలో వర్ధిల్లకపోతే దేవుని వాగ్దానాలు స్వతంత్రించుకోలేము. క్లియరా? దేవుని వాగ్దానాలు స్వతంత్రించుకోలేము. పక్కన చెప్తారా? ఆత్మీయంగా ఎదుగు, విశ్వాసంతో పొందుకో. ఇచ్చిన వాగ్దానం దేవుడు మన జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరు డల్గా ఉన్నట్టు అనిపిస్తున్నారు. హల్లెలూయా. రిక్కీ లక్కీ వచ్చి ఒక పాట పాడతారు, రండి. చిన్న పాట. దా, వాళ్ళ మమ్మీ అట్లా చిన్నప్పుడు ఇక్కడ పాటలు పాడేది, ధారావాడతో చర్చి ప్రారంభించినప్పుడు. దా రిక్కీ లక్కీ, త్వరగా రండి, ఒక చిన్న పాట. దా, రిక్కీ కూడా వచ్చిందా? దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా. చీకటిలో కరు చీకటిలో అగ్నిస్తంభమై నన్ను నడుపుమయా.
బ్రతకమని. నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా, నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడయున్నావే. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడయున్నావే. ఊహలలో నా ఊసులలో నా ధ్యాస బాసవైనావే. శుద్ధతలో పరిశుద్ధతలో నేను పోలి నన్నిలా సాగమని దీవించావే. సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా. నీ కోసమే నన్ను బ్రతకమని. కొరతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా, కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, నా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, నా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా. ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే. పోరులలో పోరాటంలో నా పక్షముగానే నిలిచావే. దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. హల్లెలూయా. అండి మంచిగా పాడిన మనకి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, జీవగల మా రక్షక స్తోత్రం నైనా. ఈ సమయంలో మీ మాటలు వినాలని ఆశతో మేము చూస్తుండగా మీరే మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరచండి, ఆశీర్వదించండి. దేవ ఇంకా రావాల్సిన వారంటే నడిపించమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. సౌండ్ కొంచెం హలో ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలు. హలో బైబిల్ గ్రంథంలో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు చాలా కష్టపడ్డాడు. రాజు అంటే రాజ్యం అంటే ఖాళీగా ఉంటారు ఎవరైనా? ఏం చేస్తారు చెప్పండి? యుద్ధాలు చేస్తారు. యుద్ధాలు చేసి పోరాడి రాజ్యాన్ని కాపాడుకుంటారు. యుద్ధాలు లేకుండా ఎవరు కూడా రాజ్యాన్ని పరిపాలించలేరు కదా. అందుకనే ఆయన చాలా కష్టపడ్డాడు. కనీసం సంవత్సరానికి 1-2 యుద్ధాలు జరిగాయి. ఆయన జీవించిన జీవిత కాలంలో సంవత్సరానికి 1-2 యుద్ధాలు జరిగాయి. యుద్ధాలు జరిగి అన్నింటిలో గెలిచి జయించి తను ఏమని కోరుకుంటాడంటే, ఈ యుద్ధాల తర్వాత నా పిల్లలు యుద్ధాలు చేయకూడదు అని కోరుకుంటాడు. నా పిల్లలైనా కష్టపడుకోకుండా ఉండాలి. ఈనాడు చాలామంది అంతే కదా, తల్లిదండ్రులు కూడా మేము పడే కష్టం మా పిల్లలు పడకూడదు, వాళ్ళు చాలా హ్యాపీగా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. అలాగే ఒక రాజు కూడా అనుకున్నాడు, నేను ఇంత కష్టపడ్డాను కదా, సంవత్సరానికి 1-2 యుద్ధాలు చేశాను కదా, నా పిల్లలు అలా చేయకూడదు అని దేవుడికి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఆ రాజు ఎవరు చెప్తారా?
వెరీ గుడ్. దావీదు 66 యుద్ధాలు చేశాడు ఆయన. 66 యుద్ధాలు చేస్తే ఒక యుద్ధంలో కూడా ఓడిపోలేదు. ఆయన పరిపాలించింది 40 సంవత్సరాలు. అంటే సంవత్సరానికి దాదాపు 1-2 యుద్ధాలు జరిగాయి కదా, 1-2 యుద్ధాలు జరిగాయి. ఏమని ప్రతి యుద్ధంలోనూ ఏమని కోరుకున్నాడంటే, దేవా నా తర్వాత వచ్చే నా బిడ్డలు ఎంతో సంతోషంగా ఉండాలి, ఎంతో ఆనందంగా ఉండాలి. వారు యుద్ధం చేయకూడదు ప్రభువా, మరి యుద్ధాలు లేకుండా చేయ ప్రభువా, వారిని దీవించు ప్రభువా, వారిని ఆశీర్వదించు ప్రభువా అని ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. రోజుకు దినమునకు 7 సార్లు దేవుణ్ణి స్తుతించినటువంటి వాడు కదా. దేవుని 7 సార్లు, ఆయన రాజుగా ఉండి అంత బిజీగా ఉండి రోజుకు 7 సార్లు దేవుని స్తుతించినటువంటి వాడు దావీదు రాజు. అందుకనే ఆ రాజు కుమారుడే సొలొమోను. సొలొమోను కూడా 40 years పరిపాలన చేశాడు. స్టార్టింగ్లో ఆయన్ని రాజుగా అభిషేకించిన తర్వాత చిన్నవాడే అతన్ని దేవుడు ఆశీర్వదించి రాజ్యాన్ని ఇచ్చిన తర్వాత నీకేం కావాలి కోరుకో అంటే ఏమని కోరుకున్నాడు? మామూలుగా అయితే ఏమడుగుతారు? అది కూడా రాసింది బైబిల్లో ఉన్న మాటలే. నేను ఐశ్వర్యం అంటే బంగారు వెండి అన్నీ వస్తాయనుకోండి. ఐశ్వర్యము మూడు విషయాలు చెప్పాడు అక్కడ. చెప్పలేరా? ఎవరు చెప్తారు? 3 విషయాలు చెప్పాడు దేవుడు. ఐశ్వర్యం ఒకటి, ఐశ్వర్యం డబ్బు అంతా అదే, బంగారం అంతా అదే. అంటే ఆయన అడిగింది జ్ఞానమే, దేవుడు ఇచ్చినవి 3. మామూలుగా అడగాల్సినవి అవి అనమాట. అది దేవుడు చెప్తాడు. ఐశ్వర్యము, ఒకవేళ నేను రాజుగా ఉన్నాను అనుకోండి, మరుసటి సంవత్సరం చనిపోయాను అనుకోండి, ఏమైంది? ఎంత వేస్ట్ అయిపోయేది కదా. అందుకని ఏం కోరుకుంటారంట? దీర్ఘాయుష్షు. అది ఇంపార్టెంట్. దీర్ఘాయుష్షు, ఐశ్వర్యము, ఇంకొకటి 3వది ఇంపార్టెంట్, అది కూడా ఇంపార్టెంట్. పక్కన శత్రువుల ప్రాణము. నాకు బద్ధ శత్రువు ఆ దేశం నా మీద కోరిక వస్తూ ఉంటుంది, అలా శత్రువు ప్రాణం కావాలని కోరుకు. 3 విషయాలు అవి. అందుకే బైబిల్ గ్రంథం అప్పుడప్పుడు చదువుతూ ఉండాలి, తెలుసుకుంటూ ఉండాలి. 3 విషయాలను అడుగుతారు. ఆ 3 పక్కన పెట్టేసి ఏమడిగాడంట? జ్ఞానం అడిగాడు. అది సొలొమోన్లో ఉన్నటువంటి ఒక స్పెషల్ క్యారెక్టర్. సొలొమోనులో ఉన్నటువంటి స్పెషల్ క్యారెక్టర్ ఏంటంటే జ్ఞానం అడిగాడు. మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు, కాలేజీలకు వెళ్తే ఏం చేస్తాము? ఏమడుగుతాము? దేవా నాకు మంచి జ్ఞానం అని అడుగుతామా? నాకు మంచి వాచ్ కావాలి, మంచి మొబైల్ ఫోన్ కావాలి, మంచి డ్రెస్సులు కావాలి కదా. ఇవే కదా మనం అడిగేది. అవే కదా అడిగేది. ఎక్కువగా అయింది, దేవా నేను కాలేజీకి వెళ్తున్నా, స్కూల్కి వెళ్తున్నా, నాకు మంచి జ్ఞానం కావాలి అని అడిగేది చాలా రేర్ కదా. కొంతమంది ఏమడుగుతారు? దేవా నేను చదువుకోవాలంటే ఈ చదువులో స్టార్టింగ్ నుంచి నాకు మంచి జ్ఞానం కావాలి, మంచి వివేకం కావాలి, అన్నీ అర్థం అవ్వాలి ప్రభువా. మళ్ళీ టీచర్ని నేను రిపీట్ చేయమని అడగకూడదు, చెప్పిందంతా అలాగే నేను అర్థం చేసుకునే శక్తి నాకు దయచేయి అని ఇలాగా అడిగి ప్రార్థించే వాళ్ళు కూడా ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి ఏమి ఇస్తాడు దేవుడు? అన్నీ ఇస్తాడు. ఫస్ట్ మనకు కూడా జ్ఞానం కావాలి అని అడిగితే జ్ఞానంతో పాటు అన్నీ ఇస్తాడు. అందుకనే సొలొమోను ఒక గొప్ప వ్యక్తిగా ఆశీర్వించబడడానికి కారణం ఏంటంటే దేవుని జ్ఞానం కావాలని అడిగితే అవన్నీ ఇచ్చాడు. మరలా అవన్నిటితో పాటు జ్ఞానం కూడా ఇచ్చాడు. అది మనకి ఈ యొక్క రాజుల గ్రంథంలో మనము 3వ అధ్యాయంలో మనం చూడగలం. 3వ అధ్యాయము 9వ వచనం నుంచి చూడగలం. అది నోట్ చేసుకొని పెట్టుకోండి. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనం నుంచి 15 వరకు ఉంటుంది. అది మీరు ఎప్పుడైనా ఫ్రీ టైంలో అన్నీ చదువుకొని నోట్ చేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది. బట్ ఇంకొకటి ఏంటంటే ఎంత కష్టపడ్డాడు దావీదు. ప్రతి యుద్ధం చేయాలంటే ఏం జరుగుతుంది? యుద్ధంలో గెలవాలంటే ఏం చేయాలి? యుద్ధంలో గెలవాలంటే ఏం చేయాలి? ఒకవేళ శత్రువులు వచ్చారు, వాళ్ళు ఏం చేయాలి? మనం చంపాలి. చంపితే ఏమైంది? రక్తం కదా, రక్తం పడిపోతుంది కదా, చాలామంది ప్రాణాలు కోల్పోతారు. కాబట్టి దావీదు
నేను మందిరం కట్టించాలి అనేటువంటి ఆలోచన ఉంటే దేవుడు ఏం చెప్పాడంటే నువ్వు కట్టడానికి వీల్లేదు అన్నాడు. ఎందుకంటే నువ్వు చాలా యుద్ధాలు చేసావు, 66 యుద్ధాలు చేసావు. ఈ 66 యుద్ధాల్లో నువ్వు ఎన్నో లక్షల మందిని చంపేశావు, చనిపోయారు. ఎంతో రక్తము యుద్ధ భూమిలో చిందించబడింది. అందువల్ల నీ చేతులు మలినమైపోయాయి. అంటే ఇశ్రాయేల్ ప్రజలను కాపాడడానికే, కానీ నీ చేతులు ప్రజల్ని కాపాడడానికి రక్తాన్ని చిందించావు కాబట్టి నీ చేతులతో మందిరం కట్టడానికి వీల్లేదు అన్నాడు కదా. ఇంకెవరు కట్టాలి అంటే సొలొమోను కట్టాలి. సొలొమోను ఏమైనా యుద్ధం చేశాడా? యుద్ధమే చేయలేదు, ఒక్క యుద్ధం కూడా చేయలేదు తెలుసా. 40 సంవత్సరాల్లో యుద్ధాలే లేకోకుండా ఆయన జీవించడానికి కారణం ఏంటంటే తండ్రి చేసినటువంటి త్యాగం. తండ్రి ప్రయాసపడి యుద్ధాలు చేసి 4 దిశల ఉన్నటువంటి శత్రువులందరినీ అణిచివేసి చంపేసి వాళ్ళు ఏం చేశాడు? సమాధానాన్ని కలుగు చేశాడు. సొలొమోను పుట్టిన తర్వాత సొలొమోను పేరు పెట్టాడు దావీదు. సొలొమోను అంటే అర్థం ఏంటి? సొలొమోను అంటే సమాధానం అని అర్థం, పీస్ అని. పీస్ అంటే అదే సొలొమోన్ అని, పీసబుల్ అంటాం, లేదా సమాధానం కలుగు చేయవాడు అని అర్థం. సమాధానం, పీస్ అంటాం. కాబట్టి సొలొమోనే షాలోం అంటారు కదా కొంతమంది, షాలోం అంటూ ఉంటాం. షాలోం అంటే కూడా సమాధానం అని, షాలోం అంటే. కాబట్టి సమాధానము అని పేరు. ఎందుకంటే నేను కష్టపడ్డాను, నేను రక్తం చిందించాను, యుద్ధం చేశాను, శత్రువులను ఓడించాను, నా కుమారుడు సమాధానంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో దావీదు రాజు సొలొమోన్ని ఆశీర్వదించి సొలొమోనుకు ఆ పేరు, మంచి పేరు పెట్టాడు. ఇంకొక ఆయన వచ్చి నాతాను ప్రవక్త వచ్చి ఇంకో పేరు పెట్టాడు. ఎవరని చెప్తారా? నాతాను ప్రవక్త దేవుడు పంపించి ఈ పేరు పెట్టుకో అన్నాడు. సొలొమోన్ అని పేరేమో దావీదు పెట్టాడు, నాతాను ప్రవక్త వచ్చి ఇంకో పేరు పెట్టాడు. ఏంటి మీరు అసలు బైబిల్ చదవటం లేదా? యెదీద్యా అనే పేరు. యెదీద్యా అంటే ఒక్కోసారి చదువుతున్నా గుర్తుండవు, మర్చిపోతూ ఉంటారు. కానీ మనం అందుకే గుర్తుపెట్టుకోవాలి. యెదీద్యా అనేటువంటి పేరు పెట్టాడు. యెదీద్యా అనేటువంటి పేరుకి అర్థం ఏంటి అంటే, యెదీద్యా అనేటువంటి పేరుకి చూడండి, ఇక్కడ సమూయేలు గ్రంథంలో 2వ సమూయేలు గ్రంథము 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 25వ వచనం. యెహోవా అతన్ని ప్రేమించి నాతాను ప్రవక్తను పంపగా అతడు యెహోవా ఆజ్ఞను బట్టి యెదీద్యా అని అతనికి పేరు పెట్టను. యెదీద్యా అంటే యెహోవాకు ప్రియుడు అని అర్థం. యెహోవాకు ప్రియుడు అని అర్థం. బిలవర్డ్ ఆఫ్ జెహోవా, యెహోవాకు ప్రియమైనటువంటి వాడు అని అర్థం. కాబట్టి సొలొమోనుకు దేవుడు మంచి జ్ఞానం ఇచ్చాడు, మంచి వివేకం ఇచ్చాడు. సొలొమోనుకు ఉన్నటువంటి వివేకము, జ్ఞానము, ఐశ్వర్యము ప్రపంచంలో అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎవరికి లేదు. ఆయనకు ఉన్నటువంటి జ్ఞానం గురించి షేబా దేశపు రాణి వచ్చింది. ఒక దేశానికి రాణి వచ్చి చాలా విషయాలు అతని గురించి తెలుసుకొని వచ్చిందంట. వచ్చిన తర్వాత సొలొమోను గురించి తెలుసుకొని చెప్తుంది, నాకు తెలిసినవి చాలా తక్కువ, కానీ ఇక్కడికి వచ్చి చూస్తే చాలా ఎక్కువ ఉంది. నీ గురించినటువంటి విషయాలు చాలా తెలుసుకున్నానని ఆ రాణి ఎంతో వెండి, బంగారం అన్నీ విలువైనటువంటివి అన్ని బహుమానాలు ఇచ్చి వెళ్తుంది, షేబా దేశపు రాణి. కాబట్టి ఇది ఆమె చెప్పినటువంటి సాక్ష్యం. మనం కూడా ఈ లోకంలో మంచి సాక్ష్యం పొందుకోవాలి కదా. మంచి సాక్ష్యం మనం చెప్పేది, నేనంటే ఎంత గొప్పనో తెలుసా, నేను ఎంత చదువుకున్నానో తెలుసా, నా ఉద్యోగం, నా జీతం ఎంత తెలుసా అని ఇది మనం చెప్పుకోవడం కాదు, బయట వాళ్ళు చెప్పుకోవాలి. ఆయన మంచి చదువుకున్నాడండి, మంచి ఉద్యోగం ఉందండి, మంచి జీతం అండి, అయినా మంచి విధేయతగా భక్తిగా ఉంటారండి, ప్రేమగా ఉంటారండి అని ఇతరులు చెప్పుకోవాలి. అంతేగాని మనల్ని మనము
ఏమంటారు, సెల్ఫ్ డబ్బా అంటారు చూడండి. అట్లా కాదు, ఎప్పుడు మనల్ని మనం చెప్పుకోకూడదు, ఇతరులు మన గురించి చెప్పాలి. శేబదేశపు రాణి వచ్చి చెప్తుంది, ఏమని చెప్తుంది? నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిన దానిని బహుగా మించి ఉన్నది అని 10వ అధ్యాయం, మొదటి రాజు గ్రంథం 10వ అధ్యాయము 7వ వచనం నుంచి ఉన్నాయన్నమాట. నీ జనులు భాగ్యవంతులు, నీ జనులు కూడా భాగ్యవంతులు. చూడండి, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞాన వచనములు వినుచుండు నీ సేవకులను భాగ్యవంతులు. 9వ వచనం, నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. యెహోవా ఇశ్రాయేలు యందు శాశ్వత ప్రేమ ఉంచెను గనుక నీతి న్యాయములను అనుసరించి రాజకార్యములను జరిగించుటకు ఆయన నిన్ను నియమించను అనెను. ఎన్ని విషయాలు చెప్తుందో ఆమె. కాబట్టి ఆమె ఇచ్చినటువంటి గిఫ్ట్స్ అని చెప్తుంది కదా. ఆమె రాజునకు 240 మనుగుల బంగారమును బహు విస్తారమైన సుగంధ వర్గమును రత్నములను ఇచ్చెను. కాబట్టి ఎందుకు ఇచ్చింది? ఈ జ్ఞానం ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు కదా, దేవుడిచ్చాడు. అందుకే జ్ఞానం కావాలని అడగాలి మనం. జ్ఞానం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడి నుంచి వస్తుంది కదా. యోసేపు ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు, దేవా నువ్వు నాకు మంచి ఒక విజన్ ఇచ్చావు, దర్శనం ఇచ్చావు, దాన్ని బట్టి నేను ఎలా జీవించాలి అంటే దేవుడు ఒక సూపర్ న్యాచురల్ విజ్డమ్ ఇచ్చాడు. అంటే ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ అనమాట. అంటే ఏదంటే దర్శనాలు, కళలు చెప్తే దాని భావం చెప్పేటువంటి జ్ఞానం ఇచ్చాడు. రాజు దగ్గర ఎంతోమంది ఉన్నారు, ఫరో దగ్గర జ్ఞానవంతులు ఉన్నారు, అంత ముఖ్యమైనటువంటి వాళ్ళని పోషిస్తూ ఉన్నాడు, శాలరీస్ ఇస్తున్నాడు. వాళ్ళు చెప్పలేనటువంటివి యోసేపు చెప్పాడు కళ. అది అందుకనే అలాంటి జ్ఞానము దేవుని బిడ్డలు కావాలి. ఈనాడు ఎంతో సమయాన్ని దేవుని బిడ్డలు ఏం చేస్తున్నారు? వేస్ట్ చేసుకుంటున్నారు. టైం ఈటింగ్. ఏంటి టైం ఈటింగ్? ఈటర్ ఏది? టైం ఈటర్ ఎక్కువగా. టైం ఈటర్ ఏంటి ఇప్పుడు? టైంని తినేది. మామూలుగా ఇప్పుడు మనకున్నటువంటి సమయాన్ని తినేసేటువంటి వస్తువులు ఏంటంటే ఫోన్ ఒకటి, టీవీ ఒకటి, ఇంకోటి మన ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు, ఊరికే మాట్లాడుతా టైం అంతా అబ్బో ఏందో అప్పుడే అంత టైం అయిపోయిందా అని అనుకుంటారు. అప్పటికే 2-3 గంటలు వేస్ట్ అయిపోయి ఉంటుంది కదా. అందుకే చాలా టైమే తెలీదు. ఇంకేంది అప్పుడే అయిపోయిందా అని అనుకుంటూ ఉంటారు. అందుకనే సొలొమోను జ్ఞానమును మంచిగా కావాలి ప్రభువా, నీ యొక్క ప్రజల్ని పరిపాలించడానికి నాకు జ్ఞానం కావాలని దేవుని అడిగి జ్ఞానమును ఐశ్వర్యమును అన్నీ పొందుకున్నాడు. యుద్ధాలు లేవు. అలాంటప్పుడు ఏం చేస్తున్నాడు? ఆ దేశాన్ని అంతా కూడా మంచిగా పరిపాలించడానికి, మంచిగా అన్నీ అవి కట్టించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అవన్నీ రథాలు, గుర్రాలు, వీటికి సంబంధించినవి అన్నీ కూడా సమకూర్చుకుంటూ ఉన్నాడు. అంటే వేస్ట్గా కూర్చోవడం లేదు. తర్వాత 4వ సంవత్సరమున తను పరిపాలించడానికి మొదలుపెట్టినటువంటి 4వ సంవత్సరమున తండ్రి యొక్క ఆ విజన్, తండ్రికి దేవుడిచ్చినటువంటి మందిరం కట్టించాలనే ఉద్దేశము తెలుసుకొని ఏం చేస్తున్నాడు? అంత ఐశ్వర్యం అంతా దేవుడు ఇచ్చాడు తనకు. ఇచ్చిన తర్వాత ఆ ఐశ్వర్యంతో మందిరమును నిర్మించడానికి మొదలుపెట్టాడు. చూడండి, మందిరాన్ని నిర్మించడానికి మొదలుపెట్టాడు. ఎవరు? దావీదుకి ఇచ్చినటువంటి ఆ వాగ్దానాన్ని, ఆ విజన్ని నెరవేర్చడానికి సొలొమోను మంచి మందిరంను కట్టించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ఎన్ని సంవత్సరాలు కట్టించాడంట దేవుని మందిరాన్ని? 1 సంవత్సరంలో అయిపోయిందా? 2 సంవత్సరాలు అయిపోయిందా? 3 సంవత్సరాలు అయిపోయిందా? 4 సంవత్సరాలు అయిపోయిందా? 5 సంవత్సరాలు అయిపోయిందా? ఎన్ని సంవత్సరాలు చెప్పండి? పాస్టర్స్ ఫ్యామిలీ ఎవరు చెప్పొద్దండి, మామూలుగా ఎన్ని సంవత్సరాలు కట్టించాడు? 5, 4, 3, 2, 1? 7 సంవత్సరాలు కట్టించాడు. ఇంకొకటి పక్కన నుంచే, దూరం నుంచే అన్నీ కూడా కటింగ్ అంతా కూడా చేసుకొని తీసుకొచ్చి ఊరికే సెట్ చేయటమే. మందిరానికి అంత డిస్టర్బెన్స్ లేకుండా పీస్ఫుల్గా మందిరము చాలా నీట్గా కట్టించడానికి మంచి ఒక తీర్మానం కలిగి, ఆలోచన కలిగిన వాడుగా ఉన్నాడు. మందిరం కట్టించడానికి చాలా
ప్రయాస, చాలామంది హెల్ప్ తీసుకొని మంచి మంచి వుడ్, మంచి మంచి స్టోన్స్, మంచి బంగారు, విలువైన రత్నాలు అన్నీ కూడా దేవుని మందిరం కట్టించడానికి ఇష్టపడ్డాడు. ఇష్టపడి కటింగ్ కానీ శబ్దాలు కానీ ఏమి కానీ వినపడుకోకుండా అన్నీ దూరంలోనే అన్నీ చేసుకొని తీసుకొని వచ్చి మందిరాన్ని కట్టించారు. అది చాలా మంచి జ్ఞానం కలిగినటువంటి విషయాలు. అందుకని ఎన్ని సంవత్సరాలు కట్టించాడు మందిరాన్ని అంటే 7 సంవత్సరాలు కట్టించాడు. చూడండి 6వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో 37వ వచనం. 4వ సంవత్సరం జీపను మాసంన యెహోవా మందిర పునాది వేయబడెను. అంటే 4వ సంవత్సరంలో పునాది వేయబడింది. అంటే సొలొమోను పరిపాలించినటువంటి 4వ సంవత్సరం. 11వ సంవత్సరమున బూలు అని 8వ మాసమున దాని ఏర్పాటు చొప్పున దాని ఉపభాగములన్నిటితోనూ మందిరము సమాప్తమాయను. 7 సంవత్సరములు సొలొమోను దాన్ని కట్టించాను. 7 సంవత్సరములు. ఫస్ట్ ప్రయారిటీ మందిరానికి ఇచ్చాడా, ఇంటికి ఇచ్చాడా? తర్వాత ఏం కట్టుకోవాలి? ప్యాలెస్ కట్టుకోవాలి కదా. ప్యాలెస్ ఫస్ట్ ప్రయారిటీ దేవుడు మందిరానికి ఇచ్చాడు. మందిరాన్ని కట్టించిన తర్వాత ప్యాలెస్ కట్టించడానికి అప్పుడు స్టెప్ తీసుకున్నాడు. ప్యాలెస్ ఎన్ని సంవత్సరాలు కట్టించాడు? 13 సంవత్సరాలు కట్టించాడు. ఐగుప్తు దేశపు ఆ యొక్క ఫరో కుమార్తెను చేసుకున్నాడు ఆమె, సొలొమోను రాజు. ఆమె కూడా ఒక ప్యాలెస్ కట్టించాడు. ఇలాగా చాలా మంచి బ్యూటిఫుల్ ప్యాలెస్ సొలొమోను కాలంలో కట్టించుకున్నాడు. ఫస్ట్ మందిరం కట్టించిన తర్వాత 13 సంవత్సరాలు, అది 7వ అధ్యాయం మొదటి వచనంలోనే ఉంటుంది. 7వ అధ్యాయము మొదటి వచనంలో ఉంటుంది. సొలొమోను 13 సంవత్సరములు తన నగరంను కట్టించుండి దానంతటిని ముగించాను. 13 సంవత్సరాలు అంటే 13 ఒక 7 ఎంత అయింది? 20 సంవత్సరాలు. అంతకుముందు ఒక 4 సంవత్సరాలు, 24 సంవత్సరాలు. ఆయన పరిపాలించింది ఎంత? 40 years. కాబట్టి ఎంత చేసుకుంటున్నా, ఎంత కట్టిస్తూ ఉన్నా, ఎంత చేస్తున్నా తనకు యుద్ధాలే లేవు. ఎంతో పీస్ఫుల్గా ఉన్నాడు. ఒక యుద్ధం కూడా చేయలేదు, ఒక యుద్ధం కూడా రాలేదు. కారణం ఏంటి చెప్పాను కదా ఇందాక. కారణం ఏంటి కదా? ఈనాడు చాలామంది ఒకవేళ మంచి చదువు చదువుకున్నారంటే, మంచి ఉద్యోగాలు చేస్తున్నారంటే అమ్మానాన్నలు మర్చిపోతారు. వాళ్ళు ఎంత కష్టపడ్డారో, ఎంత కష్టపడి పనిచేసి వాళ్ళని చదివించారో అది అసలు గుర్తే ఉండదు కదా. సొలొమోను ఇంత కష్టపడి యుద్ధాలు లేకుండా పీస్ఫుల్గా ఉండి మందిరము, తండ్రి కూడా కట్టించని మందిరమును సొలొమోను కట్టించి, అలాగే మంచి ఒక ప్యాలెస్ను కూడా నిర్మించుకొని ఎంతో లగ్జరీగా కదా మంచిగా ఉండటానికి దేవుడు ఒక భాగ్యాన్ని ఇచ్చినప్పుడు తండ్రిని మర్చిపోకూడదు కదా. తండ్రిని మర్చిపోకూడదు, దేవుణ్ణి అసలు మర్చిపోకూడదు. కాబట్టి ఇలాగా తను ఇంకా మనం చూసుకుంటూ పోతే తన జీవితంలో ఎన్నెన్నో గొప్ప గొప్ప కార్యాలు తన జీవితంలో మనం చూడగలం. ఆయన ఏం చేశాడు అంటే, దావీదు మంచి కంపోజ్ చేసేటువంటి సాంగ్స్ కంపోజర్, లేకపోతే పాటలు కదా, పాటలు కూడా మంచిగా రాయగలిగినటువంటి వాడు, మంచిగా పాటలు రచించేటువంటి వాడు. తర్వాత సామెతలు కూడా, ఏదైనా సామెత చెప్పాడంటే బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట కదా. కొంతమంది సామెతలు చెప్తూ ఉంటారు కదా, చాలా బాగుందండి, మరి చెప్తున్నారే, చాలా ముచ్చటగా ఉన్నాయంటాడు. అలాగా 3000 సామెతలు చెప్పాడంట. 3000 సామెతలు. తర్వాత 1005 అంటే 1005 కీర్తనలు రచించాడండి. 1005 కీర్తనలు రచించాడు. 3000 సామెతలు రచించాడు. చెప్పేవాడు 3000 సామెతలు. కాబట్టి ఇవన్నీ చూస్తుంటే ఆయన జ్ఞానము అందరూ కూడా వింటూ ఉంటే వాళ్ళు కూడా ఆశీర్వదించబడ్డారండి. శేబదేశపు రాణి కూడా చెబుతుంది కదా, ఎంత ధన్యులండి నీ ప్రజలు, ఎంత ధన్యులు, నీ దగ్గర ఉండేవారు, నీ మాటలు వినేవాళ్ళు ఎంత ధన్యులు అని ఎంతగానో గొప్పగా ఆ యొక్క సొలొమోను గురించినటువంటి వర్ణన చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనం చూస్తూ ఉంటే అసలు దావీదు దర్శనము సొలొమోను నెరవేర్చాడు. సొలొమోను మందిరం కట్టేసి ఎందుకు కట్టించాడు? ఎవరైనా చెప్పగలరా? సొలొమోను మందిరం ఎందుకు కట్టించాడు? ఏమా
కోరిక అయిపోయిందా? కట్టించాడు, అయిపోయిందా? అంతేనా? దానివల్ల ఏంటి యూజ్ ఏంటి? ఇప్పుడు మనం చర్చి పెట్టాము, ఊరికి వచ్చాము, వెళ్ళాము, వాక్యం చెప్పారు, విన్నాము, అయిపోయిందా అనేది కాదు. ఒక పర్పస్ ఉందన్నమాట, ఒక ఉద్దేశం ఉంది. దేవుని మందిరము అంటే ఇదే ఇప్పుడు మెయిన్ అనమాట. దేవుని మందిరం అంటే ఏంటి, ఏమి కావాలి, ఏం జరగాలి అనేటువంటిది చాలా గొప్ప ఉద్దేశం అక్కడ. అందుకని ఇక్కడ చూడండి, మెయిన్ మందిరం గురించినటువంటి ఉద్దేశము, సొలొమోను రాజుకు ఉన్నటువంటి ఆ యొక్క ఉద్దేశము దేవుడు ఏ విధంగా నెరవేర్చాలని కోరుకుంటున్నాడో అర్థమవుతుంది. 8వ అధ్యాయము మొదటి రాజు గ్రంథం 8వ అధ్యాయము 22వ వచనం. ఇశ్రాయేలు సమాజకులందరూ చూచుండగా సొలొమోను యెహోవా బలిపీఠం మీద నిలబడి ఆకాశం తట్టు చేతులెత్తి ఇట్లా నేను చూడండి, మందిరం కట్టించేదే కాదు, కట్టించిన తర్వాత ఇట్లు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యెహోవా ఇశ్రాయేలు దేవా, ఆకాశమందైనను క్రింద ఉన్న భూమి అందైనను నీ వంటి దేవుడు ఒకడును లేడు. పూర్ణ మనసుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచు నీ దాసుల విషయమై నీవు నిబంధనను నెరవేర్చుచు కనికరము చూపుచు ఉండువాడవై ఉన్నావు. నీ దాసుడైన నా తండ్రి యొక్క దావీదునకు నీవు చేసిన వాగ్దానమును స్థిరపరిచి నీవిచ్చిన మాటను నేడు నెరవేర్చి ఉన్నావు. యెహోవా ఇశ్రాయేలు దేవా, నీ కుమారులు నీ సత్ప్రవర్తన గలవారై నీవు నా ఎదుట నడుచునట్లు నా ఎదుట నడిచిన యెడల నా దృష్టికి అనుకూలుడై ఇశ్రాయేలు మీద సింహాసనాసీనుడగువాడు నీకుండక మానడని సెలవిచ్చితివి. నీవు నీ దాసుడును నా తండ్రి దావీదునకు ఇచ్చిన వాగ్దానమును స్థిరపరచుము. ఇశ్రాయేలు దేవా, దయచేసి నీ దాసుడును నీ తండ్రినైన దావీదుతో నీవు సెలవిచ్చిన మాటలను నిశ్చయపరచుము. నిశ్చయంగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. మహాకాశములు సైతం నిన్ను పట్టజాలవు. నేను కట్టించిన ఈ మందిరము ఏలాగు పట్టును? ఆయనను యెహోవా నా దేవా, నీ దాసుడివై నా ప్రార్థన విన్నపమును అంగీకరించి ఈ దినమున నీ దాసుడినైన నేను చేయు ప్రార్థనను పెట్టు మొరను ఆలకించుము. నీ దాసుడినైన నేను చేయు ప్రార్థనను దయతో అంగీకరించినట్లు నా నామము అక్కడ ఉండునని ఏ స్థలంను గురించి నీవు సెలవిచ్చితివో ఆ స్థలమైన ఈ మందిరం తట్టు నీ నేత్రములు రేయింబగలు తెరవబడి ఉండును గాక. అది దేవుని మందిరము అంటే, దేవుని మందిరంలో దేవుని యొక్క కనుదృష్టి ఎప్పుడు కూడా ఉంటుందంట. దేవుడు చూస్తూ ఉంటాడు. మనం ఇంకా లోపలికి వచ్చి కూర్చునే ముందే దేవుడు చూస్తుంటాడు. మనం వచ్చి కూర్చున్నాక ఏంటి అసలు ఏం ఉద్దేశంతో వచ్చాము, దేనికోసం వచ్చాము, ఏ ఆశతో వచ్చాము, ఏ అవసరాలతో వచ్చాము, అది దేవుని మందిరం. ఇప్పుడు సొలొమోను యొక్క ఇంటెన్షన్ ఏంటంటే, దేవుడి యొక్క ఇంటెన్షన్ ఏంటంటే ఇదే అనమాట. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుని యొక్క నేత్రములు ఇక్కడ చూస్తూ ఉంటాయంట. దేవుని యొక్క నేత్రము ఎప్పుడు కూడా నీ నేత్రములు రేయింబాగులు తెరవబడి ఉండునుగాక. దేవుడు తెరిచే ఉంటాడు, చూస్తూనే ఉంటాడు. మనమన్నా మందిరానికి వచ్చి నిద్రపోతామేమో, మనమన్నా ఏదో వినకుండా మనం అలాగే మర్చిపోతూ ఉంటామేమో, కానీ దేవుడు మాత్రము ఎప్పుడు కూడా ఆయన నేత్రములు రేయింబగలు తెరవబడి ఉండునుగాక. దేవుని మందిరంలో ఐస్, దేవుని యొక్క కనులు తెరుచుకొని ఉంటాయి కదా. ఎంత గొప్ప దేవుడో ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఎందుకు నేను మందిరం కట్టించానంటే, దేవుని యొక్క కన్ను దృష్టి ఈ మందిరం మీద ఉంటుంది. నేను కట్టించినటువంటి ఈ మందిరం నిన్ను ఈ ఆకాశం కానీ భూమి కానీ పట్టజాలవు. అసలు నిన్ను ఎవరు కూడా ఒక స్థలంలో ఉంచడానికి వీలు కాదు. కానీ ఇది నీ మందిరం అని మేము అభిషేకించి, ఇది నీ మందిరం అని గుర్తించి మందిరంలోనికి వచ్చినప్పుడు నీ నేత్రాలు తెరవబడి ఉంటాయి, దివారాత్రము తెరవబడి ఉంటుంది అని ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. మరియు నీ దాసుడినైన నేను 30వ వచనం, నీ జనులైన ఇశ్రాయేలీయులు ఈ స్థలం తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడెల్లా నీ నివాస స్థానమైన ఆకాశమందు విని మా విన్నపము అంగీకరించము. విన్నప్పుడెల్లా మమ్మను క్షమించము. దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఏం చేయాలా? దేవుడు చూస్తూ ఉంటాడు. నీ తప్పు లేదని ఉంటే, నీ బలహీనత లేదని ఉంటే, ఫర్గివ్ మీ జీసస్, దేవా నన్ను క్షమించు ప్రభా. చూడండి, ఇది చాలా ఒక బ్యూటిఫుల్ ప్లేస్. ఇది ఒక వర్క్షాప్ లాంటిది.
అదే అందుకనే సొలొమోను కట్టించాడు. ఎందుకు కట్టించాడు? ఎందుకు అంత కష్టపడి కట్టించాడు? ఒక బ్యూటిఫుల్ టెంపుల్గా, ఆ దేవుని యొక్క మందసము గుడారాల్లో ఉంటే దేవా గుడారాల్లో ఉండకూడదు అని ఒక మంచి ప్లేస్ని, ఒక బ్యూటిఫుల్ టెంపుల్ని కట్టించి దాంట్లో ఆ మందసాన్ని పెట్టి దేవుణ్ణి ఆరాధించేటువంటి స్థలంగా చేసి ఎంతోమంది అక్కడ రావాలని ప్రార్థించాలని కోరుకుంటున్నాడు. ఏమంట, వాళ్ళ పాపములన్నీ కూడా క్షమించాలి. ఒకవేళ మన ఇంట్లో బాగా తిట్టో కొట్టో వస్తాం, పక్కన వాళ్ళతో గొడవపడి వస్తాం, మందిరానికి వచ్చి మనం క్షమించమని అడగలేము కదా. ఎన్నోసార్లు మనం మర్చిపోతూ ఉంటాం. ఇంట్లో కూడా ఏదో గొడవ పెట్టుకొని వస్తాం, పక్కింటి వాళ్ళతో గొడవ పెట్టుకుంటాం, లేదా ఫోన్లో ఏదో చెడాబడా తిట్టేస్తూ ఉంటాం, మందిరానికి వచ్చి కూర్చుంటాం, అలా కూర్చొని అలా వెళ్ళిపోతుంది. దేవుని మందిరం అంటే సొలొమోను గుర్తించింది ఏంటంటే, దేవా నీ కనుదృష్టి మందిరం మీద ఉంటుంది, నువ్వు మా పాపాలు ఏమైనా ఉంటే క్షమించమని అడిగితే ఇమ్మీడియట్గా క్షమిస్తావు ప్రభువా. అందరూ క్షమాపణ కలిగినటువంటి బిడ్డలుగా, మీ బిడ్డలుగా తీర్చబడాలి కదా. అందుకనే చాలా గొప్ప మాట. చూడండి, ఇక్కడ 30 కీర్తనల గ్రంథంలో చూస్తే 32వ కీర్తన, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు ధన్యుడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. 32వ కీర్తన, తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. చూడండి, అది దేవుడు కోరుకునేది. అదే ఒక గ్రేట్ ఇంటెన్షన్ ఆఫ్ గాడ్. ఏంటంటే నువ్వు ఆత్మలో కపటం లేనివాడుగా, నిర్దోషిగా దేవుడు తీర్చి, యు ఆర్ మై డాటర్, యు ఆర్ మై సన్, యు ఆర్ మై బిలవర్డ్ సన్, నువ్వు నా ప్రియకుమారుడివి అని దేవుడు ఒక తీర్పు చెప్పేటువంటి ఆలోచన కావాలి. అందుకే 2 వ్యక్తులు మందిరంలోనికి వచ్చారు. ఒక ఆయన మందిరం బయట ఉన్నాడు, ఒక ఆయన లోపలికి వచ్చాడు. లోపలికి వచ్చి ధైర్యంగా ప్రార్థన చేస్తున్నాడు. దేవా నేను ఇది చేశానుగా, అది చేశానుగా, 10 భాగాలు ఇచ్చాను, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, అన్నీ చేస్తున్నాను కదా అని ధైర్యంగా వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఇంకొక మాట అంటున్నాడు, ఆ శుంకర్లాగా నేను లేను, వాళ్ళలాగా లేను ప్రభువా అని దేవుడికి థ్యాంక్స్ చెప్తున్నాడు. అందుకనే తామే నీతిమంతులమని ఇతరులను తృణీకరించి వారితో ఈ ఉపమానం చెప్పాడు అని రాయబడింది. కాబట్టి అప్పుడు ఎవరు నీతిమంతులు? బయట ఉన్నటువంటి వ్యక్తి లోపల రావడానికి ధైర్యం లేదు, ఆకాశం వైపు చూడడానికి ధైర్యం లేదు, రొమ్ము కొట్టుకుంటూ దేవా పాపిని నన్ను క్షమించు అని ఒక్క మాట మాట్లాడి క్షమాపణ పొందుకొని నీతిమంతుడని తీర్చబడి ఇంటికి వెళ్ళను అని రాయబడింది. ఎవరు గొప్పలు? దేవుని సన్నిధిలో బయట ఉండి భయపడుతూ లోపలికి కూడా రాలేక, ఐఎమ్ నాట్ వర్ది, నేను యోగ్యుడని కాను ప్రభువా అని తను తాను తగ్గించుకొని, తను తాను భయపడి, దేవుని చేత నిర్దోషి అని ఎంచబడి, నీతిమంతుడని ఎంచబడి ఇంటికి వెళ్ళినటువంటి వ్యక్తి గొప్పవాడు. అందుకే దేవుని సన్నిధి చాలా శ్రేష్టమైనటువంటిది. ఎన్నోసార్లు మనం కఠినంగా ఉండిపోతాం, అలాగే ఉండిపోతాం, నాకేం పర్లేదులే అనుకుంటాం, నేను ఎందుకు సరి చేసుకోవాలి అనుకుంటాం. దేవుని మందిరము అంటే దేవుడు అంతా ఆ మందిరాన్ని సొలొమోనుతో కట్టించాడంటే ఆ ఉద్దేశాన్ని తెలుసుకొని, దేవా నీ కనుదృష్టి ఇక్కడ ఉంది, ప్రజలందరూ కూడా వచ్చి వర్క్షాప్లో ఎలాగైతే ఒక బండి, ఒక కారు ఎలాగైతే బాగా నీట్గా రెడీ చేయబడి, ఒక రిపేర్ చేయబడి ఒక మంచి వెహికల్ లాగా వెళ్తుందో, నా బిడ్డలు కూడా అలా వెళ్ళాలి ప్రభువా, పాప క్షమాపణ పొందినటువంటి వారుగా వెళ్ళాలి అని ఎంతగానో కోరుకొని క్షమాపణ పొందుకోవాలని కోరుకుంటూ ఉన్నాడు. చూడండి 31వ వచనంలో, ఎవడైనా తన పొరుగువానికి అన్యాయం చేయగా అతని చేత ప్రమాణము చేయించుటకు అతని ఒట్టు పెట్టబడిన యెడల అతడు ఈ మందిరమందున్న నీ బలిపీఠం ఎదుట ఆ ఒట్టు పెట్టుకున్నప్పుడు నీవు ఆకాశమందు విని నీ దాసులకు న్యాయం తీర్చి హాని చేసిన వాని తల మీద శిక్ష రప్పించి నీతిపరుని నీతి చొప్పున వానికి ఇచ్చి వారి నీతిని నిర్ధారణ చేయము. చూడండి, ఇది కూడా పొరుగువారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని. ఇంకా 32, నీవు ఆకాశమందు విని నీ దాసులను న్యాయం తీర్చి హాని చేయి. చదివాం కదా. నెక్స్ట్ 32, 33, మరియు ఇశ్రాయేలుకు నీ జనులు నీకు విరోధముగా పాపం చేయుట చేత తమ శత్రువులను మొత్తబడినప్పుడు వారు నీ తట్టు తిరిగి నీ నామమును ఒప్పుకొని ఈ మందిరమందు నిన్ను గూర్చి ప్రార్థన విన్నపములు చేయునప్పుడల్లా నీవు ఆకాశమందు విని ఇశ్రాయేలుకు నీ జనులు చేసిన పాపమును క్షమించి వారి పితరులు నీకు ఇచ్చిన దేశంలోనికి వారిని తిరిగి రప్పించుము. ఇదంతా కూడా చూస్తే ఇంకా అంతా కూడా చదువుతూ ఉంటే దేవుని మందిరంలో దేవుడు ఏం చేస్తున్నాడు, ఏమి చేస్తాడు అనేటువంటివన్నీ కూడా ఒక బ్యూటిఫుల్ బ్లెస్సింగ్స్ అన్నమాట. బ్లెస్సింగ్స్
బ్లెస్సింగ్స్ ఆఫ్ ద టెంపుల్, దేవుని మందిరం యొక్క ఆశీర్వాదాలు, దేవుని మందిరంలో ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి దీవెనలన్నీ కూడా ప్రతి ఒక్కరూ పొందుకొని తిరిగి వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతోనే ఆ యొక్క సొలొమోను మంచి ఆలోచనతో కట్టించినటువంటి ఆ మందిరంలో దేవుణ్ణి ఒక ప్రథమ స్థానంగా ఉంచినటువంటి వాడిగా ఉంటున్నాడు. అందుకని ఆ మందిరము ఏర్పాటు చేసినప్పుడు కొన్ని వేల పశువులను బలిగా అర్పించాడు. చూడు ఎంత గొప్ప మందిరము, దేవుడు నివసించడానికి ఇష్టపడినటువంటి ఈ మందిరము చాలా శ్రేష్టమైన దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ప్రార్థన చేసినటువంటి వాడుగా ఉంటున్నాడు. అందుకనే ఈ యొక్క ప్రార్థన విజ్ఞాపనలు చాలా శ్రేష్టమైనవిగా ఉంటున్నాయి. ఇంకా ఎన్ని విషయాల గురించి ఈ ప్రార్థన అంతా కూడా ఈ మందిరంలో ఆ ప్రజల మధ్యలో చేసినటువంటి ప్రార్థన అంతా కూడా 8వ అధ్యాయం 66 వచనాలు ఉన్నాయి. ఎన్ని రోజులు అంటే అక్కడ ఒక కూటాలు జరిగాయి, 14 రోజులు కూటాలు జరిగాయంట. మందిర ప్రతిష్ట కూటాలు 14 రోజులు జరిగాయంట. 14 రోజులు మందిర ప్రతిష్ట కూటాలు జరిగాయి కదా. ఎంతగానో అందరు దేవుని స్తుతించారు. అక్కడే తినటము, అక్కడే ఉండటం, అక్కడే పడుకోవడం, దేవుని సన్నిధిలో ఎంతగానో ఆ దేవుని యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా వారు అక్కడ చూస్తున్నట్టుగా మనం అందరం కూడా ఇక్కడ వచనాల్లో మనం చూస్తాం. 54వ వచనంలో చూస్తే, సొలొమోను ఈలాగు ప్రార్థించుటయు విన్నపం చేయటం ముగించి ఆకాశం తట్టు తన చేతులను చాపి యెహోవా బలిపీఠం ఎదుట మోకాలు ఉండటం మాని లేచి నిలిచిన తర్వాత అతడు మహాశబ్దముతో ఇశ్రాయేలు సమాజం అంతటిని దీవించెను. ఎంత గొప్ప దేవుడో మనకు అర్థమవుతుంది, ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో అర్థమవుతుంది. తర్వాత ఇక్కడ 61వ వచనంలో చూస్తే, 61వ వచనం, కాబట్టి ఆయన నియమించిన కట్టడలను అనుసరించి నడుచుకుంటకును ఈ దినముందున్నట్టు ఆయన చేసిన నిర్ణయములను చేసుకుంటకు మీ హృదయం. చూడండి, అది మనం నిర్ణయాలు కూడా చేసుకోవాలి. హన్నా నిర్ణయం చేసుకుంది కదా, హన్నా తీర్మానం చేసుకుంది కదా, దేవుని మందిరంలోనికి వచ్చి ఒక తీర్మానం చేసుకుంది. దుఃఖంతో వేదంతో ఆమెను అంతా అవమానించబడుతున్నటువంటి పరిస్థితుల్లో, దేవా నా నింద, నా దుఃఖము, నా బాధ తీసివేయి ప్రభువా, నువ్వు నాకు ఒక మగపిల్లని ఇస్తే నేను ఇచ్చేస్తాను ప్రభువా అని నిబంధన. అందుకే దేవుని మందిరం అంటే ఏంటంటే ఇక్కడ బాగా చెప్తున్నాడు ఏమని, ఆయన చేసిన నిర్ణయములను చేసుకుంటకు మీ హృదయమును మీ దేవుడని యెహోవా విషయమై సర్వసిద్ధముగా ఉండునుగాక. అంతటి రాజును అతనితో కూడా ఇశ్రాయేలందరూ యెహోవా సముఖమందు బయలు అర్పించుండగా 22,000 ఎద్దులు 120,000 గొర్రెలను సొలొమోను సమాధాన బలుగా యెహోవాకు అర్పించను. ఎన్ని బలులు అర్పించారు కదా. దేవుని మందిరం అంటే ఎంత శ్రేష్టమైందో. ఎందుకు అంటే ప్రతి మనిషి మందిరం ద్వారా మేలు పొందాలి. ప్రతి మనిషి ప్రతిరోజు ఎన్నో గొప్ప కార్యాలు మందిరంలో నేను ఇది పొందుకున్నానని చెప్పాలి. మనకి టైం ఉంటుంది, ఏంటి టైం ఫర్ టెస్ట్ మనీస్. ఎవరిని వచ్చి ఏమని చెప్పమంటే ఏం చెప్పలేరు. ఎన్నో జరుగుతూ ఉంటాయి, మేలు జరుగుతూ ఉంటాయి. కానీ దేవుని సన్నిధికి వచ్చి ఇక్కడ నిలబడి చెప్పాలంటే మనం భయపడుతూ ఉంటాం. ఎందుకు? ఎన్నోసార్లు మనము ఎందుకులైనా అజాగ్రత్తగా ఉంటాం. సాతాను నవ్వుకుంటూ ఉంటాడు, దేవుడు మాత్రం బాధపడుతూ ఉంటాడు, నేను చేసినవి చెప్పలేదే అని. అందుకని ఒక ఆమె ఎవరు నన్ను ముట్టింది ఎవరు అంటే వెంటనే వచ్చి ఆమె ఎదురు నిలబడి ముందుకు వచ్చి చెబుతుంది, అయ్యా నేనేనయ్యా నిన్ను ముట్టింది. అందరూ అనుకుంటున్నారు ఏంది యేసుప్రా అందరూ ముట్టారే అని అనుకుంటుంటే నేనేనయ్యా నిన్ను ముట్టింది. సో ముందుకు సాక్ష్యం చెప్పిందాము కదా. అందుకని అది చాలా ఇంపార్టెంట్. మనం కూడా మన జీవితంలో చేసినటువంటి కార్యాలను బట్టి దేవుని మందిరానికి వచ్చినందువల్ల, మనం దేవుని మందిరంలో నిబంధన చేసుకున్నందువల్ల, దేవా నువ్వు నన్ను చూస్తున్నావు, నీ కనుదృష్టి ఇక్కడ ఉంది, నన్ను చూస్తున్నావు, నేను నీతో ఒక ఒడంబడిక చేసుకుంటాను, నా సమస్యల గురించి నీతో మాట్లాడుకుంటాను, చెప్పుకుంటాను ప్రభువా, నా సమస్యలు తీసివేయండి, నా అనారోగ్యం తీసివేయండి, నా బాధలు తీసివేయండి, నా అప్పులు తీసివేయండి, నా సమస్యలన్నీ తీసివేయండి, నా శోధనలన్నీ తీసివేయండి అని అంటే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. అందుకని ఆయన కనుదృష్టి దేవుని మందిరం మీద ఉంది. ఆయన ఎన్నో విషయాల్లో మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు. అందుకే సొలొమోనుకు దేవుడు ప్రేరేపణ ఇచ్చి, సమయం ఇచ్చి, యుద్ధాలు కూడా ఆపించేసి మందిరాన్ని కట్టించి ఆ బ్యూటిఫుల్ టెంపుల్లో ప్రజలందరూ దీవించబడాలనేటువంటి గొప్ప కోరికతోటి దేవుని మందిరం కోసం ప్రయాసపడినటువంటి సొలొమోను మహారాజు. కాబట్టి మనం కూడా ఈ మందిరం అంటే ఎందుకు దేవుడు ఏర్పాటు చేశాడు గుర్తుంచుకొని, ఈ మందిరం ద్వారా మనం మేలు పొందుకోవాలి. ప్రతి ఒక్కరూ మేలు పొందాలి.
సొలొమోను అంతగా కట్టించినటువంటి మందిరం ద్వారా ప్రజలందరూ కూడా, ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా దీవించబడాలనే గొప్ప ఉద్దేశంతో మందిరాన్ని ఏర్పాటు చేశాడు. కాబట్టి ఆ మందిరం ద్వారా దేవుడు ఎన్నో దీవెనలు ఇచ్చాడు. 40 సంవత్సరములు యుద్ధాలు లేకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని ఇచ్చి, ఎంతగానో ఐశ్వర్యమునిచ్చి, దేవుడు ఘనతనిచ్చి, గౌరవమునిచ్చి దీవించాడు. ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా దీవించబడ్డారు. ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా దీవించబడ్డారు. ఇందాక చూసాం కదా, ఇక్కడ ప్రజలందరూ కూడా ఎలాగా దీవించబడ్డారో అనేటువంటిది షేబా దేశపు రాణి కూడా చెప్తూ ఉంది. చూడండి, ఈ మాట చూసుకొని చివరిగా మనము ముగించుకుందాం. 10వ అధ్యాయము 7వ వచనం నుంచి. అయినను నేను వచ్చి కనులారా చూడక మునుపు ఆ మాటలు నమ్మకం ఇంటిని ఉన్న దానిలో సగమే నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకున్నాను. నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిన దానిని బహుగా మించి ఉన్నవి. నీ జనులు అంటే ఇశ్రాయేలు ప్రజలు, నీ జనులు భాగ్యవంతులు. ఎందుకు? దేవుని మందిరం ద్వారా ఆశీర్వించబడిన వారు, దేవుడి ద్వారా ఆశీర్వించబడిన వారు. నీ జనులు భాగ్యవంతులు. నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనమును వినుచుండు నీ సేవకులను భాగ్యవంతులు. నీ అందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా నియమించిన నీ దేవుడు యెహోవాకు స్తోత్రము కలుగును గాక. అబ్బా, ఎంత మంచిగా చెప్తా. నీ జనులందరూ ఆశీర్వించబడిన వారు ధన్యులే. భాగ్యవంతులు అంటే మంచి రిచ్ పీపుల్ అన్నమాట కదా. ఎంతగా దేవుడు దీవించాడు. మందిరమునందు నివసించే వారు ధన్యులు. నీ మందిరంలో సర్వ సమృద్ధి ఉంది, ఆశీర్వాదాలన్నీ ఉన్నాయి. దేవా నాకు దయచేయండి ప్రభువా అంటే దేవుడు తప్పకుండా దయచేస్తాడు. కాబట్టి దావీదుకు ఇచ్చినటువంటి ఆలోచన మందిరం కట్టించడానికి దేవుడు ఒప్పుకొనక, దేవుడు సొలొమోను ద్వారా మందిరాన్ని కట్టించి 7 సంవత్సరములు ప్రయాసపడి కష్టపడి ఒక బ్యూటిఫుల్ టెంపుల్ని, మందిరాన్ని కట్టించి ఆ మందిరం ద్వారా అందరూ ఆశీర్వించబడాలని ఎంతగానో కోరుకొని ఒక పెద్ద ప్రార్థన చేసి ఇశ్రాయేల్ ప్రజలందరినీ దీవించినటువంటి వాడిగా ఉన్నాడు సొలొమోను మహారాజు. కాబట్టి మనం కూడా ఈ మందిరంలో ఉండేటువంటి శ్రేష్టమైనటువంటి సర్వ సమృద్ధిని మనం కూడా పొందుకోవాలని, ఏ బలహీనత ఉన్నా, ఏ పాపం ఉన్నా, ఏ సమస్య ఉన్నా అన్నిటి నుంచి విడిపించగల దేవుడు మనకున్నాడని నమ్మి మనం ఆయన ద్వారా గొప్ప కార్యాలు పొందుకొని హన్నాలాగా మన జీవితంలో ఒక నిబంధన చేసుకొని మనం ఆశీర్వించబడినటువంటి వారంగా మందిరం ద్వారా మనం దీవించబడాలని కోరుకుంటున్నాడు దేవుడు. అందరం తల ఉంచి కళ్ళు మూసుకుందాం, ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. సొలొమోనుకు దేవుడు ఇచ్చినటువంటి దర్శనం, కట్టించినటువంటి ఆ మందిరం ఎంత ఉన్నతమైందో, ఎంతగా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవా, నేనే కాదు నాయన, నా ప్రజలు కూడా ఆశీర్వించబడిన వారుగా భాగ్యవంతులుగా కనపడాలి. నా బిడ్డలు కూడా దీవించబడాలి. నా బిడ్డలు కూడా పాపం లేని వారుగా క్షమాపణ పొందిన బిడ్డలుగా కనపడాలి. అలాంటి మందిరాన్ని కావాలి, అలాంటి మందిరాన్ని కట్టించాలని కోరికతోటి కట్టించి ఉన్నతముగా దీవెనలు పొందుకోవడానికి కారకుడయ్యాడు సొలొమోను మహారాజు. కాబట్టి ఈరోజు మనకు కూడా దేవుడు మందిరం ఇచ్చాడు. దేవుని మందిరంలోనికి వచ్చాము. ఊరికే వచ్చాము వెళ్ళామనేది కాకుండా మన జీవితాలను మనం పరీక్షించుకొని దేవుని యొక్క కనుదృష్టి మన మీద మందిరంలో ఉందని జ్ఞాపకం చేసుకొని దేవుడు చూస్తూ ఉండగా, ఆయన వింటూ ఉండగా మన ప్రార్థనలు దేవునికి, మన మొరలు దేవునికి మొరపెట్టుకుందాం. దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరం తల వంచి కళ్ళు మూసుకుందాం. ఒక్క నిమిషం ఎవరు కూడా కళ్ళు తెరిచి చూడొద్దండి. దేవుని మందిరంలో ఎలాంటి ఆశీర్వాదాలు ఉన్నాయో, దేవుడు ఏం చేస్తామని చెప్పాడో అవన్నీ కూడా మనం పొందుకోవడానికి ఇష్టపడదాం. అందుకే దేవుడు మందిరాన్ని దేవుడు సొలొమోను ద్వారా ఏర్పాటు చేశాడు. ఒక్క నిమిషం మన జీవితాన్ని మనం పరీక్ష చేసుకుందాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువున పొందితిని.
ప్రభునేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకుని కృతజ్ఞతాస్తులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని పొందుడని చెప్పాను. ఆ ప్రకారం భోజనం అని పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వల్ల నేను క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడం చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని పాత్రలను త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తం గురించి అపరాధి అవును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునే వాళ్ళను అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలను త్రాగువాలి. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకై తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులు రోగులనే ఉన్నారు, చాలామంది నిద్రించున్నారు. అయితే మనమే విమర్శించుకొని నడల తీర్పు పొందకపోదము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవగల మా రక్షక, స్తోత్రాలనైనా ఈ పాత్రను మీరు దీవించి ఆశీర్వించి పరిశుద్ధపరిచినందుకే స్తోత్రం. నేను మీ అమూల్యమైనటువంటి శరీరముగా, అమూల్యమైన రక్తముగా మార్చినందుకే స్తోత్రం. దేవా నాయన తండ్రి, మేము మా జీవితంలో మా జన్మ కర్మ పాపం ద్వారా నిత్య నాశనానికి అగ్నిగుండానికి పాత్రలమై ఉండగా, దేవా అగ్నిగుండానికి వెళ్లకుండా, నరకానికి వెళ్లకుండా తప్పించడం కోసం ఈ లోకానికి వచ్చి మా పాప శిక్షణ అంతటిని ఆ శిలువలో మీరు భరించినందుకే స్తోత్రాలు. మా పాప శిక్ష నిమిత్తమై దేవా మీరు శిలువలో కొడా దెబ్బలు తిన్నారు, ముల కిరీటము, కాలు చేతుల్లో చిల్లలు కొట్టించుకుని ప్రక్కలో బల్లెపోటు పొడిపించుకున్నారు. దేవానైనా మీ శరీరం అంతా దున్నబడింది, మీ యొక్క స్వరూపం సొగసును కోల్పోయారు. నాగడశాల వలె దున్నపడినటువంటి ఆ శరీరంలోంచి వచ్చినటువంటి ఆ రక్తము కడబొట్టు వరకు చిందించారు. ఈ రక్తమే మీ ప్రాణం మా కోసం బలిగా అర్పించారు. ఈ రక్తమే మా పాపాలని కడిగి శుద్ధీకరించింది. అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడని సెలవిచ్చిన తండ్రి స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న జిలుగు సోని వచ్చి ప్రభు బలం అందించాలని. రక్షణ బాప్తిసం తీసుకొని సిద్ధపడిన వారు మీ చేతులు చూపించి మీ ప్రభు వల్ల పాలు పొందాలని మనం చేస్తాం. ఇంకెవరికైనా ప్రభు పాత్ర అందకపోతే మీ చేతులు చూపించండి. ఇంకెవరికైనా పొరపాటున ప్రభు పాత్ర అందకపోతే మీ చేతులు చూపించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవగల మా రక్షక, స్తోత్రం స్తుతులు నాయన. శ్రేష్టమైన పునరుద్ధాన దినంలో మీ సన్నిధిలో మీ వాక్య పేరులో మా జీవితాలను పరీక్షించుకొని యోగ్యంగా పరిశుద్ధంగా పాలు పొందే భాగ్యం మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు. ఈ లోకంలో ఎక్కడున్నా మేము బాగున్నామని మోసపోతామేమో, కానీ మీ సన్నిధిలో మా జీవితం ఉన్నట్టుగా చూపించి మీలా మేము ఉండాలని కోరుకొని మమ్మల్ని సరిచేసి మీ బిడ్డలుగా స్థిరపరిచే గొప్ప దేవ స్తోత్రాలు నాయన. దేవ ఇంకా నాయన మిగిలినటువంటి మీ శరీరము రక్తాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ఎంతోమంది రక్షణ లేని వారు ఉన్నారని సూచిస్తుండగా వారందరి కోసం విజ్ఞాపన చేస్తున్నాము నాయన. దేవా రక్షణ లేకపోతే నిత్య నరకము అగ్నిగుండం ఉందని సెలవిస్తున్నారు. దేవ అగ్నిగుండానికి వెళ్ళకూడదని మేము కూడా వారి గురించి ప్రార్థనలో
జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. మా కుటుంబాలు, మా సంఘంలో, దేశంలో, ప్రపంచంలో రక్షణ లేని వారందరి కోసం విజ్ఞాపం చేస్తూ ఉన్నాం. దేవా, వారిని ప్రేమించి ఆయుష్నిచ్చారు, ఆరోగ్యం ఇచ్చారు. మీరు ఆకడను ఆలస్యం చేశారు. మీరు ఆకడే వస్తే అవకాశం లేదు, వారి మరణిస్తే అవకాశం లేదు నాయన. ఎంతగానో కృప చూపించిన గొప్ప దేవుడు స్తుతిస్తుండగా గొప్ప రక్షణ కలుగు చేయమని వేడుకుంటున్నాం. మీరే సహాయం చేయండి. ఇంతవరకు తోడుగా నడిపించిన దేవా, జరగబోయే కార్యక్రమాన్ని దీవించమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెను. ఈ సమయంలో మన విలువైనటువంటి కానుకలను దేవునికి మనం సమర్పించుకుందాం. ఒక ప్రత్యేకమైన పాట పాడుకొంచుండగా దేవునికి కాను. హలో 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 హలో